దేవుని పరిశుద్ధ నామకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన నడిపింపుని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన లెంట్ డేస్లో ఉన్నాము. మరి లెంట్ డేస్ గురించి తెలుసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో మోజస్ యొక్క ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సమూయేలు చేసిన ఉపవాస ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. సమూయేలు కూడా ఉపవాసం చేసినట్టు మనం చూస్తాము. సమూయేలు చేసిన ఉపవాస ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు చూసుకుంటే మనకు తెలుస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామేడమైన ప్రభువా, మీ అప్రాజ్య పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సభలో నీ పాద సన్నిధానికి వచ్చిన నైనా లెట్ డేస్లో ఉన్నాం ప్రభా. నీ వాక్యాలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి వాళ్ళు బలపరిచి మీలో ముందుకు నడిపించే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మీలో నడిచే కృపను మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారు పరక్షకునైన యేసుక్రీస్తు వారికి మీ పదాలు పుట్టిన అతి ముఖ్యమైన గడికొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం సమూయేలు ప్రార్థన, దావీదు ప్రార్థన క్లుప్తంగా చూసుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్సాకు పిలువనంపడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి, యెహోవా దృష్టికి మేము పాపములు ఒప్పుకొండ్రి, వాళ్ళు పాపాత్ములమని, వాళ్ళు పాపము చేశారని ఒప్పుకొండ్రి. మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము చేయించు వచ్చెను. అయితే సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ పిలిపించాడు అన్నమాట. ఎక్కడికి పిలిపించాడు? మిస్సాకు పిలిపించాడు. మిస్సాకు పిలిపించి నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను అని చెప్పి వాళ్ళని ఏం చేశాడు? అక్కడ వాళ్ళని మిస్సాలో కూడుకొని వాళ్ళందరూ కూడుకున్నారు అన్నమాట. ఎవరి పక్షాన ప్రార్థన చేస్తానంటే ఇజ్రాయెల్ అందరి పక్షాన ప్రార్థన చేస్తారని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో చెప్పాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారు? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారట. ఆ దినము వాళ్ళు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి వాళ్ళు పాపం చేశాము, మేము పాపాత్ములమని ఒప్పుకున్నట్టుగా మనము 7వ అధ్యాయం సమూయేలులో మనం చూస్తాం. మిస్సాలో సమూయేలు అక్కడ ఉండి ఇజ్రాయెల్ అందరికీ న్యాయం తీర్చు వస్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. మొదటి సమూయేలు 7:6లో ఇశ్రాయేలు ఫిలిష్తీయులను ఎదుర్కొని మిస్సాలో ఉపవాసం ఉండి తమ పాపాలను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదే 6వ అధ్యాయం నుండి 6వ వచనం నుండి 12వ వచనం వరకు. సమూయేలు తమ కోసం ప్రార్థించమని అడిగారు. వాళ్ళు ఏమని అడిగారు? సమూయేలుని ఫిలిష్తీయులను ఎదుర్కోవాలి కాబట్టి మిస్సాలో ఉపవాసం ఉండి తమ పాపాలను వాళ్ళు ఒప్పుకున్నదే కాక తమ కోసం ప్రార్థించమని సమూయేలును అడిగినట్టుగా మనం చూస్తాం. సమూయేలు దహన బలులు అర్పించి అక్కడ ఏం చేశాడు? ఆయన దహన బలి అర్పించి ప్రార్థించాడు అన్నమాట. అప్పుడు దేవుని సహాయం వాళ్ళకి వచ్చి విజయానికి దారితీసింది. ఇశ్రాయేలు ఫిలిష్తీయులను ఎదుర్కొనేందుకు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఫిలిష్తీయులు ఎదుర్కోవాలంటే, యుద్ధం చేయాలంటే వాళ్ళ వల్ల కాదన్నమాట. చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మరియు వారు భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేస్తే విజయం వస్తుందో లేదో, వాళ్ళ శక్తి సరిపోదని వాళ్ళు భయపడ్డట్టుగా మనం చూస్తున్నాం. వారు మిస్సాలో సమావేశమై తమ పాపాలను ఒప్పుకున్నారు మరియు ఉపవాసం ఉండి దేవుని సహాయం కోసం ప్రార్థించడం అవసరం అని గుర్తించారు. వాళ్ళు అప్పుడు సమావేశమై తమ పాపాలను ఒప్పుకోవడమే కాకుండా ఉపవాసం ఉండి దేవుని సహాయం అర్థించడం, ప్రార్థించడం అవసరమని వాళ్ళు గుర్తించారు. సమూయేలు ఇశ్రాయేలు న్యాయాధిపతి అయ్యి ప్రజలను ప్రార్థన మరియు ఉపవాసంలో నడిపించాడు. ఈయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండి ప్రజలను నడిపించినట్టుగా చూస్తున్నాం. ప్రభువుకు దహన బలి అర్పించాడు. అక్కడ సమూయేలు బలి అర్పిస్తుండగా యెహోవా ఫిలిష్తీయుల మీద ఆకాశం నుండి ఉరుము వేసినట్లుగా మనం చూస్తున్నాం. సమూయేలు బలి అర్పిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల మీద ఆకాశం నుండి ఒక ఉరుము ఉరిగినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వారు అప్పుడు ఏమైంది? వారు భయంతో పారిపోయారన్నమాట. ఇశ్రాయేలు ఫిలిష్తీయులను వెంబడించి నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. అప్పుడు వాళ్ళు
ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లు వెంబడించి వాళ్ళతో ఓడించినట్లుగా విజయం సాధించినట్టుగా మనం చూస్తాం. సమూయేలు యెహోవా మనందరికీ సహాయం చేశాడనే అక్కడ ఏం చేశాడు సమూయేలు? మనందరికీ దేవుడు సహాయం చేశాడు, ఫిలిస్తీన్లను జయించడానికి దేవుడు సహాయం చేశాడని అక్కడ వాళ్ళకి ఏం చేశాడు? ఒక రాయి, అది జ్ఞాపకార్థంగా యెహోవా మనందరికీ సహాయం చేశాడనే జ్ఞాపకార్థంగా ఒక రాయిని నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. సమూయేలు 7 రోజులు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. తర్వాత దావీదు గురించి కొద్దిగా చూసుకుందాం. సమూయేలు 31:1 అతను ఎన్ని దినాలు ఉపవాసం చేసినట్టుగా మనం ఒకసారి చదువుకుందాం. వచనం చదువుకోవడం కాదు, సారీ. సమూయేలు కరెక్ట్గా 7 దినాలు ఉపవాసం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సమూయేలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిని జయించినట్టుగా మనం చూస్తాం. ఫిలిస్తీన్ని దేవుడి సహాయం అర్థించి ఫిలిస్తీన్లు జయించినట్టుగా మనం చూస్తాం. విజయాన్ని జయించాడు. అలాగే మనకి కఠినమైన పరిస్థితులు, మనకి ఏదైనా సమస్యలో విజయం కావాలి అంటే దేవుని వైపు తిరగాలన్నమాట. అలాగే దావీదు గురించి ప్రార్థన గురించి చూద్దాం. దావీదు 2 సమూయేలు 12వ అధ్యాయం 14-15 వచనాలు చూసుకుంటే, దావీదు ఎంతోమంది భార్యలను ఇచ్చిన ఒక రాజును చేసిన అతను ఏం చేశాడు? బత్షెబాతో పాపం చేశాడు. యుద్ధ సమయంలో ఆమె భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఆమెతో పాపం చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అప్పుడు నాతాన్ అనే ప్రవక్తని అక్కడికి రాజు దగ్గరికి పంపి దావీదు రాజు దగ్గరికి పంపి అన్ని హెచ్చరించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం అన్నమాట. అప్పుడే చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడంటే, ఆ బత్షెబా నాతాను ద్వారా ఏం చెప్పించాడంటే దావీదుకి బత్షెబా భర్తను ఊరియాని చంపించాడు. ఆమెతో పాపం చేయడమే కాక ఏం చేశాడు? ఆమె భర్తను కూడా చంపించాడు అన్నమాట, నరహత్య చేశాడు. అందువలన దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ 7 రోజులు ఉపవాసం ఉండి దేవుని ముందు ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన చేశాడు? బత్షెబా ద్వారా పుట్టిన బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ బిడ్డ గురించి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. అన్నపానాలు తీసుకోలేదు, నేలపై పడుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ బిడ్డ చాలా అనారోగ్యానికి గురైనప్పుడు దావీదు తినడానికి కూడా నిరాకరించాడు అన్నమాట. అన్నపానాలు తీసుకోలేదు, ఫాస్టింగ్ ఉన్నాడు. మరియు వెంటనే ప్రార్థన మరియు ఉపవాసంలోకి వెళ్ళాడు. దేవుని దృష్టిలో తన కృప ముందే హెచ్చరించినప్పటికీ ఆ బిడ్డ బతకదు, చనిపోతాడని చెప్పినప్పటికీ కూడా దేవుని దృష్టిలో తనకు కృప లభిస్తుందని ఆశిస్తూ 7 రోజులు దేవుని ముందు ప్రార్థన మరియు ఉపవాసం చేశాడు దావీదు. ఆ బిడ్డ చనిపోయింది. ఎందుకంటే నరహత్య చేశాడు. పాపమే, వ్యభిచారమే కాకుండా బత్షెబాతో ఆమె భర్తని చంపించాడు. దేవుని దృష్టికి అది పాపము, అది శాపము. దేవుని దృష్టికి చాలా ఘోరమైన పాపముగా ఉంది మాట. అందువలన ఆ బిడ్డ కృప దొరకలేదు, దావీదుకి కృప దొరకలేదు, ఆ బిడ్డ చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరి ఏం చేశాడంటే, మరియు దాని ఫలితంగా జరిగిన రక్తపాతం కారణంగా దావీదు ఆలయాన్ని నిర్మించకుండా కూడా నిషేధించబడ్డాడు. దావీదు ఆలయాన్ని నిర్మించడానికి వీలు లేదు మాట. అన్నీ చెప్పాడు, అన్ని సమకూర్చు, ఎలా కట్టాలి, ఏమిటి, నువ్వు కట్టవు, నీ కుమారుడు కడతాడని చెప్పాడు. కానీ ప్రీవియస్ వీడియోలో కూడా మనం చూసుకున్నాం, చెప్పాడు. కానీ దావీదుకు